ఆర్టికల్ ఉద్దేశం ఈ పార్టీల మీద ఒక గ్రడ్డు చూపించడమేనా, కోపం చూపించడమేనా, వీళ్ళు కూడా డబ్బులు తిన్నారని చెప్పడమేనా? 100% సార్. ఈ కాళేశ్వరం ఏటీఎం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఏటీఎం అయినా అందరికీ ముట్టినాయి. అది ఏదో ఒక రకంగా, అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, ఇంకేదన్నా అనండి, ఎలక్టోరల్ బాండ్ అనండి. రైట్. ఆయన ముందుకు ఏమన్నా ఇవి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా? అతనికి అన్ని రావాలి కదా ఇప్పుడు అంటే బటగాల్స్ మీద పడేయడమా, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఏమన్నా విచారణ కమిషన్? నాకున్న అవగాహన ప్రకారం నేను కూడా మాక్సిమం బీఆర్కేఆర్ భవన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సార్. నేను నాకున్న అవగాహన ప్రకారం, ఎందుకంటే నేను ఒక మాజీ సైనికుని, నేను పెద్ద ఇంజనీరింగ్ కాదు, ఎక్స్పర్ట్ కాదు. నాకున్న ఇప్పుడు 5 సంవత్సరాల ఈ రాజకీయాలు, వీళ్ళ మాటలు, ఈ పొలిటికల్ సినారియో చూసి నాకు ఒక్కటి వచ్చి ఈ రకంగా నేను రాయడం జరిగింది. ఇది కూడా నేను కమిషన్ చూసి తీసుకెళ్తా. ఆ కమిషన్ కూడా ఎక్కడ సార్, ఆయన కలకత్తా, హైదరాబాద్ టు కలకత్తా, ఆయన మొత్తం ఫ్లయింగ్ జోన్లోనే ఉన్నాడు. ఆయన ఇవాళ వస్తుండే అనుకుంటాం మళ్ళీ. అంటే వాళ్ళ కమిషన్ కూడా ప్రాపర్గా ఏం ఇన్వెస్టిగేషన్ ఏం జరగట్లేదు, అంత టైంపాస్ కోసమే నడుస్తుంది అది. ఇప్పుడు ఇక అది భవిష్యత్తు నిర్ణయించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేసింది, ఆ విద్యుత్ కొనుగోలు అయినా, ఇటు కాళేశ్వరం అయినా, మన వి ప్రకాష్ గారే అంటుర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఒక్క రూపాయి కూడా అవినీతి తేల్చలేరు అని చెప్పి ఇంటర్వ్యూలో చూసిన, చాలా వస్తున్నాయి ఇంటర్వ్యూలు. ఆ ప్రకాష్ గారి మాటలు నేను కూడా, ఆయన అభిప్రాయం. నేనేమంటున్నా అంటే, సరే అవి ఎవరు ఏటీఎం అంటే, ఏటీఎం ఆల్మోస్ట్ అయింది, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నేషనల్ లెవెల్లో ఎలక్టోరల్ బాండ్స్ ఎంత పెద్ద స్కామ్ అని చెప్పి మనం అప్పుడు కూడా ఎలక్షన్ ముందు వార్తలు చూసినాం. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది అనుకుంటా, సుప్రీంకోర్టు అది పెండింగ్లో ఉంది. ఈ రకంగా ఏటీఎం అయితే అయింది. ఇప్పుడు ఈ కమిషన్ విషయాన్ని మనకు వస్తే, కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్లో ఏమైంది, ముందుండి నడిపించిన నాయకుడు అధికారం నుండి 10 ఏళ్ళు, ఒక ఇంజనీర్ కర్త కర్మ క్రియ మొత్తం ఆయననే, నేను ఇంజనీర్నా అని ఒక డైలాగు. జస్ట్ ఇప్పుడు అంతకుముందు ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా, అరే ఆడేవాడే ఏసీపీ రాధాకృష్ణ అదలు ఉంటారు, 100 మంది ఉంటారు, నాకేం తెలిసే వాళ్ళు అని ఒక ఎగ్జాంపుల్. ఫోన్ ట్యాపింగ్ నేనేం చేస్తానే, నాకేం అవసరమే, అది నక్సలైట్లో వీళ్ళు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా ఒక దోసిపుసి ధోరణి, పుషింగ్ ధోరణి. కేసీఆర్ గారు కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ కొనుగోలు చూసినాం మనం. ఆయన లేఖ రాసిండు, హైకోర్టు పోయిండు. ఇప్పుడు జరిగేది కాళేశ్వరం ఎంక్వైరీ నడుస్తుంది. ఇందులో కూడా నేను ఇంజనీర్ని అని చెప్పి ఒక మాట అంటాడు. ఆయన ఆల్రెడీ అనొచ్చు. అలా అనడం వల్ల ఉన్న ఇంజనీర్లు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి వల్ల ఈ కమిషన్కు సరిగా వివరాలు సమర్పించలేదని చెప్పి మనం చూస్తున్నాం రోజు. ఇప్పుడు మీరు ఓండేమో, ఇప్పుడు ఇరిగేషన్ అంటే చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి, అందులో ప్లానింగ్, ఫైనాన్స్, ఎట్సెట్రా ఆఖరికి ఆపరేషన్ మెయింటెనెన్స్ వరకు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక ఏకాభిప్రాయంతో వీళ్ళు రిపోర్ట్లు ఇవ్వకుండా, అఫిడవిట్ల రూపంలో కమిషన్ రిపోర్ట్లు అడుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఒకరి మీద తోచిపుచ్చుకుంటా ఆ ధోరణిలో వీళ్ళు కమిషన్కి రిపోర్ట్లు ఇస్తారు, అఫిడవిట్ ఇస్తారు, మనం వార్తలు చూస్తున్నాం ఇవాళ. అంటే మరి దీనికి ఎవరు కారణం, ఇప్పుడు ఎవరు బాధ్యులు? ప్రాజెక్టు నిర్మించిన ఉద్దేశం మంచిదే, భవిష్యత్తులో మనం బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ లోపాలు ఎందుకు, మరి ఏటీఎం ఎలా అయింది, ఈ ఏటీఎం మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత రాజకీయం ఎందుకు జరుగుతుంది, అధికారులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, మరి ఎవరైతే నాయకుడు ముందుకు ఏం జరగాలని కోరుకుంటున్నారు? కాళేశ్వరం అనేది తెలంగాణకు ఉపయోగపడాలంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఏం జరగాలంటే నా ఉద్దేశం ఒకటే సార్, మన ఏదో ఒక కోడ్ చూసినాం, నేను కూడా ఉద్యమాన్ని ఫాలో అయినా, సర్వీస్లో ఉండి కూడా అప్పుడప్పుడు లీవ్ వచ్చినప్పుడు ఇక్కడ 1 month లీవ్ వచ్చాం మేము. లీవ్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మూమెంటు, సాగరహారం అని అదని రైల్వే పెట్రోల్ బంక్లో పోతే పెట్రోల్ కూడా వేయించుకోలేని పరిస్థితి. అసలు టైంలో నేను కూడా మూమెంట్ ఫాలో అయినా. ఆంధ్రభవన్లో ఢిల్లీలో హరీష్ రావు చెంపక దెబ్బ కొట్టినప్పుడు కూడా ఆంధ్ర ఉద్యమం, అప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నా ఢిల్లీలో, చూసిన, నేను ఫాలో అవుతున్న ఉద్యమం మీద, నాకు కూడా కొంచెం అవగాహన ఉన్నది. కాళోజీ వారు ఒక మాట ఏమన్నాడు, ప్రాంతేతరుడు దోచుకుంటే ప్రాంతం పొలిమేర దాకా తరిగి కొట్టాలి, ప్రాంతేతరుడు దోచుకుంటే ప్రాంతం పొలిమేర దాకా తరిగి కొట్టాలి, అదే ప్రాంతం వాడే దోచుకుంటే ఇక్కడనే పాతి పెట్టాలి. నేను చెప్పేది కూడా గదే సార్. నాట్ ఓన్లీ కాళేశ్వరం, తెలంగాణ ఏదైతే June 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, చాలా అనేక త్యాగాలు, పోరాటాల తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి దొడ్డి గుమరేమ అవన్నీ చూసినాం. నంబర్ ఆఫ్ స్ట్రగుల్స్, రివల్యూషన్స్ అవన్నీ జరిగినాయి. అవన్నీ జరిగిన తర్వాతనే కేసీఆర్ గారు లాంటి ఒక నాయకుడు ముందుండి ఒక పార్టీ పెట్టి ఒక విజనర్లాగా అన్ని సంఘాలన్నీ మొత్తం ప్రజలంతా ఏకమై ఒక రాష్ట్రం సాధించుకున్నాం. అలాంటి రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్గా పోవాల్సిన, రూలింగ్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా కరప్షన్లకు అవకాశం, ఏటీఎంలకు, ఎలక్టోరల్ బాండ్లకు అవకాశం ఇచ్చి ఈ రకంగా రూల్ చేస్తే తెలంగాణ భవిష్యత్తు ఏం కావాలి సార్? సర్ప్లస్ బడ్జెట్ మనది. ఇలా ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చూడండి మీరు, వాళ్ళు మనకంటే లో బడ్జెట్లో హైదరాబాద్ని వదిలిపెట్టి పోయారు వాళ్ళు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, మన సర్ప్లస్ బడ్జెట్ తెలంగాణలో కూడా మనం 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ జరిగింది వీళ్ళు చెప్తుర్రు. మరి అన్నీ బాగున్నప్పుడు వీటికి ఆస్కారం ఎందుకు వస్తుంది అంటే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఆస్కారం ఇచ్చినట్టే కదా. ప్రతి స్కీమ్లో గవర్నమెంట్, మనం ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు మనకు. నా ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రం ఏర్పడ్డది, మన నిధులు మనకు ట్రాన్స్పరెంట్గా యూటిలైజ్ కావాలి. అది నేను కోరుకునేది.
నేను ఇప్పుడు అంతిమంగా ఈ విచారణ అనేది కాళేశ్వరం మీద విచారణ అనేది ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏదో తుతుమంత్రంగా గడిచిపోతాం. నేను ఇప్పుడు చూస్తున్న సినారియోని బట్టి పర్సనల్ ఒపీనియన్ ఒపీనియన్ సార్, నేను చూస్తున్నా దీంట్లో అయితే ఆ కాళేశ్వరం మీద పెద్ద ఏమి రిజల్ట్ వచ్చేటట్లేదు. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ 3 బ్యారేజ్లు, 10 రిజర్వాయర్లు, 10 సబ్ స్టేషన్లు, ఇంత పొడుగు టనల్స్, కెనాల్స్ ఎట్సెట్రా అని చాలా హిస్టరీ చెప్తారు. అంత గ్రౌండ్లోనే ఉన్నది, ఇంకా మేము తిన్నదే ఉన్నదని వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు. వాళ్ళు దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తుంది కమిషన్ అనేది నేను కూడా చూస్తున్నా. ఫైనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏదైనా నిజాయితీ అనేది ఉండాలి. ఏది చేసినా కూడా మన తెలంగాణ తెచ్చుకున్నది అందుకు. అలాంటి రాష్ట్రానికి మనం అన్యాయం చేయొద్దు. ఇవాళ మీరుంటారు, అధికారాలు శాశ్వత కాదు, ప్రభుత్వాలు శాశ్వత కాదు. రేవంత్ రెడ్డి అనుకున్నారా సీఎం అయితే అని? కేసీఆర్ కూడా అనుకోలేదు, ఎప్పుడో 2001లో అనుకున్నాడు ఒక విజన్తోని. ఇతను కూడా అవకాశం వచ్చింది, ఇతను కూడా ఇప్పుడు రూల్ చేస్తుండు. నేను అదే అంటున్నా, ఏదున్నా ట్రాన్స్పరెంట్గా కమిషన్లని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటికి తీసి రీఫండ్ చేయాలి. ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా సార్, నా పర్సనల్గా నేను జస్ట్ అంటే నాకు వేరే పొలిటికల్ ఉద్దేశం ఏం లేదు, వేరే రాజకీయ కక్షలు అలాంటివి ఏం లేవు. నేను ఇప్పుడు ఈ 3 పార్టీలను డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం పార్టీ ఏటేమైందని చెప్పి ప్రధానమంత్రి నుంచి, హోంమంత్రి నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి వీళ్ళందరూ పాట పాడారు కదా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏదైనా. ఈ 3 పార్టీలకు నాది ఒకటే రిక్వెస్ట్, సింపుల్. ఈ 3 పార్టీల ఈ ప్రాజెక్టులో ఎన్ని కంపెనీలు మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్లు మీ 3 పార్టీలకు ఎన్ని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మీకు ఫండ్స్ వచ్చినాయి, అవన్నీ మీరు రీఫండ్ చేయండి. రీఫండ్ చేసి తెలంగాణ ఖజానా నింపుర్రి. మీ నిజాయితీ మీరు ఇది చేయాలనుకుంటే, మీకు ఏటీఎం కాలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఏటీఎం కాలేదని చెప్పి మీరు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది బీజేపీ అయినా, ఇలా 534 కోట్లు తీసుకున్న మెగా కంపెనీ నుంచి బీజేపీ అయినా, బీఆర్ఎస్ 194 తీసుకున్న బీఆర్ఎస్ అయినా, 18 కోట్లు తీసుకున్న కాంగ్రెస్ అయినా, ఈ 3 పార్టీలకు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఏటీఎం కాలేదు అని మీరు నిజాయితీ మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, మీరు ఎలక్టోరల్ బాండ్ రీఫండ్ చేయండి, తెలంగాణ ఖజానా నింపండి, మాకు సంక్షేమానికి అభివృద్ధి పనికి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయి, అది ముందుగా సంస్థ దాన్ని చర్యలు చేపడుతుంది, ప్రభుత్వం పెడుతున్న ఒక 500 కోట్లు ఖర్చు అయితే ఈ రకంగా పోతూనే ఉన్నది. అది అంటే ఎక్స్పెన్స్ అనేది ఏందని ఇప్పుడు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యారేజ్ సిచ్యువేషన్ ఏంటండి, వర్షాకాలం మనకు ప్రాణహిత నుంచి అక్కడి నుంచి గోదావరి నుంచి వరద వస్తుంది. మన టార్గెట్ ఏంది, నీళ్ళు లిఫ్ట్ చేసుకోవాలి. ఇలా 85 గేట్లను మొత్తం తెరిచి ఉంచినాక వర్షాకాలంలో ఈ సీజన్ మొత్తం ఓపెన్ ఉన్నాక ఉన్న నీళ్ళని, గోదావరి నీళ్ళని పోయి మొత్తం బంగాళాఖాతంలో కలుస్తాయి. అంటే అర్థమైంది, 1,00,000 కోట్లు మీరు ఇలా ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొచ్చి నెలకు ఆల్మోస్ట్ ఒక 7,000 నెలకు ఒక 7,000 కోట్లు ఇంట్రెస్ట్ అనుకుంటుంది అప్రాక్స్. ఫైనాన్షియల్ నాకు క్లారిటీ లేదు. ఒక 7 లక్షల కోట్లు, 7,000 కోట్లు ఇంట్రెస్టే కడుతుర్రు. మరి ఎక్కడి నుంచి కడుతుర్రు అవన్నీ, అవన్నీ? ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ చేస్తేనే మన సొమ్మే అది. మన సొమ్మే ఇంట్రెస్ట్లు కడుతురు, మన సొమ్మే తీసుకుపోయి రింగ్ రోడ్ అవతల ఉన్న వాళ్ళు గ్రామాలలో తీసుకుపోయి ఫ్రీ బేస్ వంచుతురు. ఈ రకంగా రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. నేనే ఏంటంటే, మీరు చేసే ట్రాన్స్పరెంట్గా వేయండి, నిజాయితీగా వేయండి. ఈ రకంగా ఏటీఎం అయిందంటే ఎందుకు ప్రతి ఒక్కరికి ఏటీఎం అయింది కదా. ఇప్పుడు ఒక లిటిల్ బిట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను ఇది ఏటీఎం కానట అయినట్టే కదా. నిజంగా మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెగా కంపెనీ కానీ ఎల్ఎన్టీ కానీ ఏమైనా ఉంటే మీరు ఇదే తెలంగాణలో విలేజ్కి ఒక ఇది పెట్టండి, వేరే రకంగా కూడా మీరు చేయొచ్చు కదా. మరి పొలిటికల్ పార్టీలకే మీరు ఇవ్వాల్సిన అవసరం ఏంది? పొలిటికల్ పార్టీలకే మీరు బాండ్ల రూపంలో ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే ఇవ్వండి, సొసైటీలకు ఇవ్వండి, హెల్త్కి ఇవ్వండి, ఎడ్యుకేషన్కి ఇవ్వండి, ఇంకా ఎట్సెట్రా నంబర్ ఆఫ్స్ ఉన్నాయి. ఈ రకంగా ఎందుకు చేయట్లేదు? అలాంటప్పుడు మరి ఏటీఎం అయిందని అన్ని పార్టీలు ఒప్పుకోవాలి కదా. మీరు ఒప్పుకోలేదంటే రీఫండ్ చేయండి. నేను డిమాండ్ చేస్తున్నా స్టేట్ చెప్తాను కదా, ప్రైమ్ మినిస్టర్ కానీ నేను 3 పార్టీల ప్రెసిడెంట్లను కానీ అందరు నాయకులు 3 పార్టీలు నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక ద్వారా. ఈ 9 వేల నుంచి మీకు స్టేట్ ఫార్వర్డ్ ఐఎమ్ డిమాండింగ్, మీకు ఏటీఎం కాలేదని మీరు అంటారు కదా, రీఫండ్ చేయండి. మీ అకౌంట్లో పడ్డానికి ఏటీఎం అయినట్టే అది. మీరు ఆల్మోస్ట్ ఏటీఎంలో పోయి కార్డు పెట్టిర్రు, డ్రా చేసుకున్నారు, ఖర్చు పెట్టిర్రు. సరే, ఆ రకంగా వచ్చిన ఫండ్స్ అయినా వీళ్ళు పొలిటికల్ పార్టీలో నిజాయితీగా ఏమైనా మంచి నిజాయితీ పరులను తీసుకొచ్చి క్యాండిడేట్లు నిలబెట్టి గెలిపించేమైనా ఈ రకంగా చేస్తున్నారంటే అది లేదు. పొలిటికల్ పార్టీలకు ఇప్పుడు ఫండింగ్ పోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? పొలిటికల్ రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారు వాళ్ళు. అలా వాడుతున్నప్పుడు కూడా నువ్వు ఎవరిని కనీసం ఇప్పుడు మనం ఒక నిజాయితీ పరుని తీసుకొచ్చి నిలబెట్టి ఖర్చు పెట్టి మంచి నాయకుడు అని చెప్పి మనం అలాంటి నాయకులను తయారు చేస్తున్నాను చేయట్లేదు. ఇప్పుడు గుమ్మడి నర్సే ఒక ఎగ్జాంపుల్ ఉన్నది మనకు, ఇక్కడ ఖమ్మం లేదు, ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన స్టేటస్ మనం చూసినాం. అలాంటి వాళ్ళు ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు ఎన్నుకొచ్చిన వాళ్ళని ఇది చేసిన వాళ్ళని మళ్ళీ మీరు ముందట పెట్టి వల్ల రాజకీయం నడుపుతుర్రు. అంటే అర్థమైంది. ఇక మీరు ఏటీఎం ఎందుకు కాలేదు మీరు చెప్పండి. మీకు 584 కోట్లు బీజేపీ అకౌంట్లో పడి మీకు ఏటీఎం కాలేదా? మోడీ గారు చెప్పాలి సమాధానం, అమిత్ షా గారు చెప్పాలి, జేపీ నడ్డా, బీఆర్ఎస్ కూడా చెప్పాలి, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కలిసి, కాంగ్రెస్ కూడా చెప్పాలి, రాహుల్ గాంధీ. ఈడ పడితే రేవంత్ రెడ్డి చెప్పేవాడు సమాధానం, ఢిల్లీలో పడ్డే అకౌంట్లో అవి. ఇదే విషయం మన బొక్క జర్సన్ గారు కూడా అడిగారు, కుడ్ యూ రీఫండ్, నువ్వు రీఫండ్ చేయగలుగుతావు రాహుల్ గాంధీ అంటే ఆయన డిస్మిస్,
పార్టీ నుండి. పార్టీ నుంచి పంపించేశారు. అది అంటే కాళేశ్వరం ఏ టైం అయిందని చెప్పి నేను చాలా ఆలోచించి ఆర్టికల్ రాయడం జరిగిందండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.